Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ లోని మేడ్చల్లో ఉన్న సిఎంఆర్ కాలేజీలో సీసీ కెమెరాల వ్యవహారం బయటకు వచ్చింది. కాలేజీ హాస్టల్లోని అమ్మాయిల బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలను రహస్యంగా అమర్చి దాదాపు 300 వీడియోలు తీసినట్టుగా వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ విషయం తెలియగానే అమ్మాయిలు ఆందోళనకు దిగారు. అసలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ ను ఎలా ఫిట్ చేశారు, ఎందుకు చేశారు, వాటిని చూపించి స్టూడెంట్స్ ను బ్లాక్ మెయిల్ ఎలా చేస్తున్నారు, ఇలా అనేక విషయాల మీద మాట్లాడడానికి నాతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే స్వరూప్ గారు. సీసీ కెమెరాలు అనేవి హడలు కొడుతున్నాయండి. ముఖ్యంగా అమ్మాయిల హాస్టల్స్ లో వాటిని అమర్చి వారి పర్సనల్ వీడియోస్ ని బయటకు తీయడమే కాకుండా బయటకు పంపించి వాటిని షేర్ చేస్తూ అమ్ముతూ బిజినెస్ చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు దండుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సిఎంఆర్ కాలేజ్ లో బాత్రూమ్ లో ఎలా సీసీ కెమెరాస్ ను ఫిట్ చేసి ఉంటారంటారు? అంటే వాస్తవంగా స్వరూప్ గారు, దేశవ్యాప్తంగా కూడా కెమెరాస్ చాలా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. కాలేజీల్లోనూ లేకపోతే గతంలో చెన్నైలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో సో రకరకాల జాబ్ చేయడం కోసం అక్కడికి వచ్చేసి ఒక చిన్న హాస్టల్లో ఉంటుంటే అక్కడ హాస్టల్ ఓనర్ పెట్టడం అలా జరుగుతూ ఉంది. యాక్చువల్ రకరకాల ఫామ్ ఫ్యాక్టర్స్ లో కెమెరాస్ ఉంది స్వరూప్ గారు. ఫామ్ ఫ్యాక్టర్ అంటే రకరకాల రూపాలు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ బడ్స్ అనే దాన్ని చూపిస్తున్నాను. సో దీంట్లో కూడా కెమెరాని పెట్టవచ్చు. సో హ్యాంగర్ లో పెట్టవచ్చు, షర్ట్ బటన్ లో పెట్టవచ్చు. లేకపోతే ఇక్కడ మనం చూస్తే కనుక లాస్ట్ టైం ఏపీలో గుడ్లవర్లేరు కాలేజ్ లో చూస్తే షవర్ లో కూడా పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే కెమెరాకి సంబంధించి కెమెరా ఈ రోజు చాలా చిన్న చిన్న పిన్ హోల్ ఉంటే చాలు. పిన్ హోల్ ద్వారా హై రెజల్యూషన్ ఫుల్ హెచ్డి 4K రెజల్యూషన్ కూడా క్యాప్చర్ చేయగలిగేటంత సెన్సార్స్ కెమెరా ఈ రోజు వచ్చి ఉన్నాయి. సో ఎంత హై డీటెయిల్ అయినా అది రికార్డ్ చేయగలుగుతుంది. సో దానికి కావాల్సింది ఏంటంటే కనుక ఒక మెమరీ కార్డు, కొంత పవర్ సప్లై ఉంటే సరిపోతుంది. సో మెమరీ కార్డులు ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడైతే కెమెరా ఫిట్ చేస్తారో అది బాత్రూమ్ లో ఎక్కడైనా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, రకరకాల ఫిట్టింగ్స్ ఉంటాయి. సో ట్యాప్స్ కావచ్చు, లేకపోతే మిర్రర్స్ కావచ్చు, ఇంకా లేకపోతే ఈ షవర్ లో దగ్గర ఇలాగ ఎక్కడైనా కానీ ఫిట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. గోడలో చిన్న హోల్, చిన్న అది యాక్చువల్గా మనం ఏం చేయాలి అంటే ఏదో సంథింగ్ చీమలో టైప్ ఆఫ్ ఇదేదో చిన్న హోల్ ఉంది అనుకుంటారు, కానీ అది ఆ హోల్ కెమెరాకి సంబంధం కూడా ఉండొచ్చు. సో దాంట్లో ఫిట్ చేసిన తర్వాత 2 రకాల అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒకటే ఒక ఫిట్టింగ్ లో ఏదైనా చేస్తే కనుక దాంట్లోనే మెమరీ కార్డు ఉంటుంది. అంటే ఇప్పుడు షవర్ లాంటి వాటిలో చేసి దాని మెమరీ కార్డు ఉంటుంది. ఎప్పుడోసారి ఎవరో లేనప్పుడు అర్ధరాత్రి టైంలో వెళ్ళేసి ఆ మెమరీ కార్డుని తీసుకొచ్చేసి డేటా కాపీ చేసుకొని దాన్ని ఫార్మేట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా కాపీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో దాంట్లోనే పవర్ సప్లై బ్యాటరీ లాంటిది ఉండొచ్చు. సో మనిషి మోషన్ సెన్సార్ టెక్నాలజీ, మనిషి వచ్చినప్పుడే రికార్డ్, ఎందుకంటే కంటిన్యూస్ రికార్డ్ అవుతుంటే బ్యాటరీ వేస్ట్ అవుతుంది కాబట్టి మనిషి వచ్చినప్పుడు మాత్రమే రికార్డ్ అయ్యేలాగా దాంట్లో సెట్టింగ్స్ కూడా చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఎలా చేయవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే పవర్ సప్లై, ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఇస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ పనిచేసే సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే గనక, అసలు వాళ్ళే ఆపరేట్ చేస్తుంటే గనక పక్కన గోడలో వెనక గోడకే హోల్ తీసేసి పవర్ సప్లై ఇవ్వటం కావచ్చు. సో లేదా ఎక్స్టర్నల్ గా హార్డ్ డిస్క్ లాంటి కనెక్ట్ చేయడం కావచ్చు, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం. ఇలాంటివి కూడా చేసే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదొక విధానం. లేకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ ఫిట్టింగ్స్ లో ఉండే వాటినే కాకుండా పర్మనెంట్ గా కూడా ఫిక్స్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. పర్మనెంట్ గా ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్ టైంలోనే, కొన్ని చోట్ల వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ టైంలోనే ఎవరైనా వర్కర్స్ కానీ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యేసేసి ఇక్కడేదో సంథింగ్ మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వైల్డ్ ఎక్స్టెన్షన్ బాక్స్ కోసం ఏంటంటే చిన్న హోల్ ఉండి పైన కవర్ చేస్తూ ఉంటారు. లోపల మనం ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా కానీ వైర్లు జాయిన్ చేయడం స్కోప్ ఉంటుంది. అలాంటివి కూడా కెమెరాస్ కోసం వాడుకోవడం జరుగుతుంది. సో ఇవేం చేస్తాయంటే నైట్ టైము ఐఆర్ బేస్డ్ గా పనిచేసి చీకట్లో కూడా మనీ ఐడెంటిఫై చేసి గా బ్లాక్ వైట్ లో
వీడియోలు రికార్డ్ చేసేలాగా, లైట్ లేకపోయినా కూడా రికార్డ్ చేసేలాగా కూడా మనకి ఈ రోజు కెమెరాస్ వచ్చి ఉన్నాయి. సో ఈ చైనా మార్కెట్ లో దొరుకుతాయి సురక్ష. సో వీళ్ళేంటంటే అమెరికాలోనో లేకపోతే చైనా మార్కెట్ నుంచి రకరకాల పద్ధతులు తెప్పించుకొని, సో మనం చూస్తే కనుక టెలి మార్కెటింగ్ సంబంధించిన కొన్ని వీటిలో మన టీవీ పెట్టినప్పుడు టెలి మార్కెటింగ్ ఉంటుంది. సో అలాంటి వాటిలో కూడా మీకు హై క్వాలిటీలో రికార్డ్ చేసే పెన్ కెమెరా అంటుంటుంది, 500 1000 వస్తుందని యాడ్లు కనపడుతుంటాయి. అంటే అంత విచ్చలవిడిగా మార్కెట్ లో దొరకడం అనేది ఈ రోజు పెద్ద సమస్య అయిపోయింది. శ్రీధర్ గారు, ముఖ్యంగా ఈ సిఎంఆర్ కాలేజీలో పనిచేస్తున్న పని వాళ్లే వీటిని అమర్చినట్టుగా తెలుస్తుంది. 12 మంది దగ్గర నుంచి పోలీసులు ఇప్పటికే సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంటే వీళ్ళు సొంతంగా ఈ వీడియోస్ ని చూడడానికి చేసి ఉంటారంటారా, లేదంటే వీటిని బయట అమ్మడానికి చేశారా, లేదంటే కాలేజీ యాజమాన్యం నుంచి ఎవరైనా ఇలాంటివి చేయించే అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ఇన్వెస్టిగేషన్ లో అసలు ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా మనకు తెలిసి వచ్చేంత వరకు మనం కామెంట్ చేయలేము. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు పోలీసులు మనం స్వాధీనం చేసుకున్న ఫోన్లు అనుకుంది, స్వాధీనం చేసుకున్నప్పుడు దాంట్లో ఈ రికార్డ్ చేయబడిన ఫుటేజ్ ఉందా లేదా అన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో, ఫోరెన్సిక్ లో కానీ వీటన్నింటిలో కూడా ఒకవేళ డేటా డిలీట్ చేశారనుకోండి, ఫోరెన్సిక్ లో డిలీట్ చేయబడిన డేటాను రిట్రీవ్ చేయడానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి అదంతా ఇన్వెస్టిగేషన్ మనకు అర్థమయ్యే విషయం. కానీ ఎక్కడైనా కూడా అక్కడ ఉండే సిబ్బంది యొక్క ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు. ఖచ్చితంగా కూడా ఒకళ్ళిద్దరైనా సిబ్బంది ప్రమేయం అనేది, ఏ కాలేజీ అయినా ఎక్కడ కూడా బయట రకరకాల ఎస్టాబ్లిమెంట్స్ లో కూడా అక్కడ పనిచేసే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలాంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయడం సాధ్యపడదు. సో ఖచ్చితంగా కూడా ఒకవేళ ఇది 100% ఇదంతా జరిగింది అనుకుంటే, అంటే ఆరోపణ స్థాయిలో గురించి ఇదంతా కూడా నిజమే, సో ఎవ్రీథింగ్ జరిగింది అని చెప్పేసి మనకు ఆధారాలతో సంబంధం బయటపడితే కనుక డెఫినెట్ గా సిబ్బంది పాత్ర ఉంటుంది. సో ఇక మేనేజ్మెంట్ పాత్ర ఉందా లేదా అన్నది సెకండ్ థింగ్, అదంతా ఇన్వెస్టిగేషన్ లో తేల్సిన విషయం. శ్రీధర్ గారు, అసలు 300 వీడియోలు రికార్డ్ చేశారంటే మామూలు విషయం కాదు. చాలా కాలంగా ఇది జరుగుతున్నట్టుగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటకు వెళితే అసలు అమ్మాయిల భవిష్యత్ ఏంటి, వారి భద్రత సంగతి ఏంటి, వారి భవిష్యత్ మీద అసలు ఎంత దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇదంతా ఎలాగా ఆడపిల్లలు ఈ భయాలని, ఆందోళన నుంచి బయటికి రావాలంటారు? వాస్తవంగా కాలేజీకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది, సురత్ కాదు. ఇప్పుడు వాస్తవం గొడ్లవల్లేరు కాలేజీ అప్పుడు కూడా నేను అక్కడ కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడడం జరిగింది, మీడియాలో మాట్లాడడం జరిగింది. నిజంగా తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కాలేజీకి పంపించి వాళ్ళు బాగా చదువుకొని మంచిగా లైఫ్ లో సెటిల్ అయితే, ముఖ్యంగా ఆడపిల్లలు ఆర్థికంగా వాళ్ళు సెటిల్ అయితే కనుక ఎప్పుడు కూడా కుటుంబం మీద భర్త మీద ఆధారపడాల్సిన పని లేదు, ఇండివిజువాలిటీ ఉంటుందని చెప్పేసి ఒక విజన్ తో తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు కాలేజీకి. సో అలాంటి చోట్ల వాళ్ళకి కనీసం ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా అందించలేకపోతుంటే, ఇక్కడ మీ పిల్లలు చాలా సురక్షితంగా ఉంటారు, చదువుకుంటారు, మేము అన్ని రకాల భద్రతను పాటిస్తున్నాం అని చెప్పేసి ఒక స్టాండర్డైజ్ ప్రోటోకాల్ అనేది ఇవ్వలేకపోయిన రోజున, ఇలాగా రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ జరుగుతున్న రోజున, యాక్చువల్లీ నేను లాస్ట్ టైం గొడ్లవల్లి జరిగినప్పుడు ప్రపోజల్ ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అప్పీల్ చేస్తూ అన్నాను ఏంటంటే, గవర్నమెంట్, అది ఏపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇండియా లెవెల్లో కావచ్చు, ఒక కాలేజీకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ నిజమైన సిబ్బంది కరెక్ట్ గా ఉన్నారా, వసతులు సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. కానీ ఇక నుంచి సెక్యూరిటీ పరంగా కొంతమంది వ్యక్తుల్ని అపాయింట్ చేసి అక్కడ ఒక సూపర్వైజర్ పెట్టి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్ చేస్తూ హాస్టల్ గదుల్లో ఎలాంటి ఇబ్బందికరం లేకుండా, సో ఈ విద్యార్థుల నుంచి కూడా ఒక 2-3 లీడర్స్ గా పెట్టేసి వాళ్ళు కూడా దగ్గర ఉండే స్క్రూటినీ చేసేలాగా ఇలాంటి ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపించడం అనేది భయం లేకుండా పంపించగలుగుతారు. కానీ ఇక నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ ఎప్పటికైనా కానీ ఈ మెజర్స్ తీసుకోలేకపోతే, అంటే మీకు మీ కాలేజీకి పర్మిషన్ రెన్యువల్ చేయాలి అంటే మీరు ఎలాంటి ఏర్పాటు చేయండి, లేకపోతే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదని గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ తీసుకురాగలిగితేనే వీటికి అడ్డు కట్టబడుతుంది. లేకపోతే ఏంటంటే ఎవరొకళ్ళు ఇప్పుడు యాక్సెస్ ఉన్నవాళ్ళు, హాస్టల్ గదులకి బాత్రూమ్లకి యాక్సెస్ ఉన్నవాళ్ళు వెళ్ళేసి బిగించి వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. బిగించి వచ్చిన తర్వాత బాధపడుతూ కూర్చొని ఇలా వీడియోలు వచ్చినాయని చెప్పేసి అనుకుంటే ఏమి లాభం? ఖచ్చితంగా కూడా సెక్యూర్డ్ జోన్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కాలేజీలకు ఉంది. సో కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చే ప్రభుత్వాలు కూడా ఒక పాలసీ మేకింగ్ లో దీన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపించాలంటే కనుక భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళకి రేపు పెళ్లిళ్ళు కావాలి, సో ఎన్నో రకాల సమస్యలు, ఎంత ఇది కాంప్లికేటెడ్ థింగ్ అంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం.
శ్రీధర్ గారు, లాస్ట్ డిసెంబర్ లో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ స్కూల్లో ఇలాంటి ఇన్సిడెంటే బయటపడిందండి. టీచర్స్ వాడే బాత్రూమ్ లో ఏకంగా స్కూల్ డైరెక్టరే సీసీ కెమెరాస్ పెట్టి తన ల్యాప్టాప్ కి తన సిస్టమ్ కి వాటిని కనెక్ట్ చేసుకుని ఆ వీడియోస్ చూస్తున్నారు అంటే అసలు మనుషుల్లో ఎంత పర్వర్షన్ పెరిగిపోయినట్టండి. ముఖ్యంగా ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఇలాగా రికార్డెడ్ షూటింగ్ లాంటి పోర్న్ వీడియోస్ కంటే కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా న్యాచురల్ గా తీసిన ఈ వీడియోస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్ లో అని కూడా ఒక విషయం బయటకు వచ్చింది. మీరేమంటారు దీని మీద? ఎందుకు ఇలా ఇది జరుగుతుంది? యాక్చువల్లీ మీరు అన్నట్లు పోర్న్ సైట్స్ లో కానీ స్టాటిస్టికల్ గా చూస్తే మీరు అన్నది నిజం. పోర్న్ సైట్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా ఏదో సంథింగ్ ప్రొఫెషనల్ పోర్న్ కంటెంట్ వీటన్నిటికన్నా కూడా పీపుల్ ఈ టైప్ ఆఫ్ ర్యాండమ్ పీపుల్ ర్యాండమ్ పర్సన్స్ యొక్క సో ఇన్విజిబుల్ గా షూట్ చేసిన కంటెంట్ ఇలాంటి వాటిని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం అనేది చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషులు ఎదుటి మనిషిని ఎలాగైనా ఎక్స్ప్లైట్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలు క్యాప్చర్ చేసి దీనిని అమ్ముకోవాలి, లేకపోతే పబ్లిక్ డొమైన్ షేర్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఇది కూడా పెరిగిపోతూ ఉంది. అంటే మనిషిలో సున్నితత్వం చచ్చిపోయిందంటానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో ఖచ్చితంగా కూడా ఇండియన్ సొసైటీలో, ముఖ్యంగా ఇండియాలో వాస్తవంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పోర్న్ సైట్లు బ్లాక్ చేయబడి ఉన్నాయి. సో అయినా కూడా రకరకాల పద్ధతులు యూజ్ చేసి పోర్న్ సైట్లు అనేది యాక్సెస్ చేస్తూ ఉన్నారు. ఆ సైట్లలో ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయబడుతూ ఉంటాం. వాటికి ఇంకా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ మీకు చాలా చోట్ల వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, స్వరూప్ గారు, ఒక వెబ్సైట్ పోర్న్ సైట్ ఉందనుకోండి, ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ అంతా గ్యాదర్ చేసేసి అక్కడ అప్లోడ్ చేస్తే ఎవరైతే ఉంటారో కన్జ్యూమర్స్, కంటెంట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, వాళ్ళు సబ్స్క్రిప్షన్ పే చేస్తే సబ్స్క్రిప్షన్ లో కొంత షేరు వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటే వీళ్ళకి వస్తూ ఉంటుంది. డబ్బుల కోసం కక్కుర్తి పడేసి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు కూడా పోలేదు. సో ఖచ్చితంగా చాలా సెన్సిటివ్ అయిపోయింది ఇష్యూ. ముందు ముందు వచ్చేటప్పటికే ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోతే, చట్టాలు లేకపోతే కనుక, పట్టుబడిన వాళ్ళని శిక్షించడం లేకపోతే కనుక ఇలా కంటెంట్ వాళ్ళ ఇది అంటే స్కీమరాస్ పెట్టేసి వాళ్ళ ప్రైవేట్ కంటెంట్ క్యాప్చర్ చేసి అమ్ముకోవడం, ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ మాఫియా లాగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఎక్కడో ఏ కాలేజీలోనో ఏ హాస్టల్లోనో ఎవరో అమర్చిన సీసీ కెమెరాల కంటే ముఖ్యంగా మన చేతిలో ఉండే, మనకి ప్రపంచాన్ని చూపిస్తున్న అరచేతిలోనే ఈ ఫోన్ వల్ల కూడా మనకి చాలా థ్రెట్ ఉంది అంటున్నారు. ముఖ్యంగా మనం ఒక కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఒక వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ కెమెరా కూడా ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయి మన వీడియోస్ ని రికార్డ్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం శ్రీధర్ గారు? స్వరూప్ గారు, ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక లింక్ పంపించున్నారు అనుకోండి, సో ఏదో లింక్ పంపించడం, నెట్ లో ఏదో బ్రౌజ్ చేస్తూ ఉండటం, చేస్తూ ఉన్నప్పుడు మనం తెలుసో తెలియదు క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ లో ఉండే ఫ్రంట్ కెమెరా కావచ్చు, ఫోన్ ఏదో మనం చూస్తూ ఉంటాము, ఏదో చదువుకుంటూ ఉంటాము, లేదా ఫేస్బుక్ లాంటివి చూస్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా తెలియకుండా ఫ్రంట్ కెమెరా నుంచి మన ఫేస్, మన బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అనేది రికార్డ్ అయిపోతూ ఉంటుంది. సో బ్యాక్ కెమెరా నుంచి కావచ్చు, మనం లొకేషన్ కావచ్చు, ఒక దగ్గర కూర్చొని మనం ఇలా ఏదైతే మాట్లాడుకుంటున్నాం, మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఆడియో అంతా కూడా ఎవరైతే హ్యాకర్ ఉంటారో వాళ్ళకి పంపించబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా తెలియకుండా ఎన్నో రకాల ప్రమాదాలు మన ఫోన్కి వచ్చే లింకుల ద్వారా కొంచెం ఉన్నాయి. క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఓపెన్ అనేది ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇదంతా హ్యాకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అన్నిటికంటే ప్రమాదం. మనం బాత్రూమ్ లో కెమెరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక ఎత్తు. బయటికి వెళ్తే ఇప్పుడు ఫోన్ ఏం చేస్తానంటే కనుక, మనం అంటే కొంతమంది వీళ్ళు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో ఏం చేస్తారో జేబులో ఇలా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కెమెరా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో కొన్ని అప్లికేషన్స్ వాడి వాళ్ళు ఫ్రంట్ వైపు ఉండే షాపింగ్ మాల్కి వెళ్తారు, ఫ్రంట్ వైపు ఉండే వ్యక్తుల యొక్క వీడియోస్ రికార్డ్ చేసుకుంటారు. సో పొరపాటున ఎవరైనా అనుమానం ఫోన్ తీసుకుంటే అక్కడ ఏమి ఉండదు, అది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసేసి తీసుకువెళ్ళేసి ఎవరైతే ఫేస్, ఇప్పుడు షాపింగ్ మాల్లో చాలా మంది అమ్మాయిలు, రకరకాల పీపుల్ వస్తూ ఉంటారు, కుటుంబాలు వస్తూ ఉంటారు. సో వీళ్ళ ఫొటోస్ మొత్తాన్ని, వీళ్ళ యొక్క వీడియో ఫుటేజ్ రికార్డ్ అయింది కదా, ఫేసెస్ మొత్తాన్ని తీసి డీప్ ఫేక్ లో సో వీళ్ళని ఒక స్పెసిఫిక్ ఫోన్ కంటెంట్ లో ఓవర్లాప్ చేస్తారు. దాన్ని ఇంకేమనుకోవాలి. ఎంతో దారుణమైన పరిస్థితి ఏర్పడ్డాయి. అంటే షాపింగ్ మాల్కి వెళ్ళినా, మనకి బస్ స్టాండ్స్, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్, సినిమా థియేటర్స్కి వెళ్ళినా కూడా ఈ టైప్ ఆఫ్ ప్రమాదాలు అనేది కొంచెం ఉన్నాయి. సో డెఫినెట్ గా కూడా దీని మీద కొంత రెగ్యులేషన్ అయితే అవసరం ఉంది.
ఇప్పటికే ఈ చదువులు అనేవి పిల్లల మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసినప్పుడు ఈ స్ట్రెస్ ని భరించలేక, ప్రెషర్ ని భరించలేక చాలా మంది పిల్లలైతే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇటు చూస్తేనేమో ఆడపిల్లలకు కూడా భద్రత లేదు. సీసీ కెమెరాలు పెట్టేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని బయటికి లాగేస్తున్నారండి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా సరే ఎక్కడికైనా వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో కానీ, లేదు అంటే ఏదైనా హోటల్, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్లో ఉండాలన్నా భయపడాల్సి వస్తుంది. ఎంత చెక్ చేసినా ఎక్కడ ఏ కెమెరా ఉందో కూడా తెలియని పరిస్థితులు వచ్చాయి. ఎలాగంటే ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కడం అంటారు? అంటే ఒకటి మీరు అన్నట్లు గతంలో స్మృతి ఇరానీ కేసు తీసుకుంది. గోవాలో తను ఒక ట్రయల్ రూమ్ లో వచ్చేటప్పటికి ఐడెంటిఫై చేసింది స్పై కెమెరా ఉండటం అనేది. సో పెద్ద పెద్ద వాళ్ళకి మినిస్టర్, అప్పట్లో తన మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి తనకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. కాబట్టి సామాన్యులు అది కామన్ గా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి ఉన్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ట్రయల్ రూమ్ లో కెమెరా పెట్టబడి ఉంది అనుకోండి. సో యాక్చువల్లీ బగ్ డిటెక్టర్ అని కొన్ని రకాల అప్లికేషన్స్ తో కొంత స్కాన్ చేసేసి, కానీ దానికోసం ఏం చేయాలి, కంప్లీట్ లైట్లు ఆఫ్ చేయాలి. లైట్లు ఆఫ్ చేయడానికి పాసిబుల్ కాదు. సో లైట్ ఆఫ్ చేయాలి మెల్లగా. ఇప్పుడు మీరు ఎక్కడో 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ బయట ఢిల్లీని అక్కడికి వెళ్ళినప్పుడు సంథింగ్ ఉన్నారనుకోండి, వెళ్ళినప్పుడు రూమ్ మొత్తాన్ని ఇలా స్కాన్ చేసుకుంటే మెల్లగా ఇలా మూవ్ చేసుకుంటే కెమెరాని తీసుకుంటూ వెళ్ళాలంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే అరగంట 30 గంట సేపు మీరు స్కాన్ చేసినా కూడా మొత్తం అన్ని ఏరియాస్ ని మీకు రిజల్ట్ రాదు. అసలు కెమెరా ఉన్నట్టు తెలియదు, అది ఎక్కడో వేరే దగ్గర ఉండొచ్చు. సో వెళ్ళిన టైం అంతా సహజంగా మనం ఏం చేస్తాము, ఏదో షార్ట్ ట్రిప్ 2-3 రోజుల పాటు అక్కడ ఏదో లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళి ఉంటాం. వెళ్ళి ఇలా స్కాన్ చేసుకుంటూ కూర్చోవడం సాధ్యపడదు కదా. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్స్ ఓకే, లైట్లు మనం పట్టించుకోలేము, మన టైం వేస్ట్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అది అసలు ముఖ్యంగా తక్కువ రేట్లకి, రూ. 1000కి, 1500కి, 2000 రూపాయలకి ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న వీటన్నిటిలో అకామిడేషన్స్ ఉండే వాటిలో చాలా ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. అలాగే ఓయో రూమ్స్ లాంటి వాటిలో చాలా దారుణంగా ఈ టైప్ ఆఫ్ కెమెరాస్ బిగించబడుతున్నట్లుగా కూడా మనకి చాలా స్టాటిస్టిక్స్, చాలా మనకు ఏదైతే డిపార్ట్మెంట్ లో మనకి ఫైల్ అయ్యే కేసులు చూస్తే ఓయో రూమ్స్ లో విపరీతంగా ఈ టైప్ ఆఫ్ కెమెరాలు బిగించబడుతున్నట్లు కూడా మనకు స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్ గా బయట ఎక్కడైనా స్పెండ్ చేయాలంటే, ఆ ట్రైన్కి వెళ్ళాలన్నా, హోటల్కి వెళ్ళాలన్నా, లేదా ఇంకో దగ్గర సంథింగ్ ఇంకో లొకేషన్కి వెళ్ళాలన్నా అక్కడ ప్రైవసీకి కాపాడబడుతుంది అని చెప్పేసి ఏమాత్రం నమ్మకం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్సెక్యూర్ గా బతకాల్సిందే. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇన్ని ఘటనలు బయటకు వస్తున్నాయి. చాలా మంది అమ్మాయిల జీవితాలు అయితే అంగట్లో సరుకుగా మారుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం ఎందుకు వీటి మీద గట్టిగా చర్యలు చేపట్టలేదు అంటారు? అంటే వాస్తవంగా ప్రయారిటీ సెట్ చేసుకోవటం విషయంలో ప్రభుత్వం ఒక జనరల్ పబ్లిక్ కు సంబంధించిన కామన్ గా రెగ్యులర్ గా వస్తున్న కేసెస్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ, లేకపోతే స్టేట్ హోమ్ మినిస్ట్రీ కానీ, ఈ రెండు ఏం చేయాలంటే ఏ కేసెస్ పెరుగుతున్నాయి రెగ్యులర్ గా స్టాటిస్టిక్స్ తీసుకొని మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ టైప్ ఆఫ్ కేసెస్ పెరిగింది అని చెప్పేసి స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకట్ట వేయడం కోసం కొన్ని ప్రికాషనరీ మెజర్స్ కావచ్చు, ఇవంతా తీసుకురావాలి. ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఒక రోడ్లు, బిల్డింగ్లు, లేకపోతే కనుక ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇలాంటి ఒక క్రూషియల్ సెక్టర్ మాత్రమే కాదు. డైనమిక్స్ చేంజ్ అయినప్పుడు, సొసైటీలో వచ్చేటప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉన్నప్పుడు, సో పీపుల్ యొక్క వెల్ఫేర్ చూడాల్సిన ప్రభుత్వాలు ఏం చేయాలంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కన్నా కానీ ప్రజల భద్రత అనేది ఎలా ఉంది, సో వాళ్ళకి కావాలంటే ఒక ప్రొటెక్షన్ అనేది బయట దొరుకుతుందా లేదా అని చెప్పేసి గమనించి ఎక్కడైనా ఏం అవసరం లేదు, ఎక్కడైనా ఇలాంటి పట్టుబడితే ఇలాంటి శిక్ష వేస్తామని చెప్పేసి ఒక భయం సృష్టించడం. ప్లస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు హాస్టల్స్ కానీ, కాలేజీలకు కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు పూర్తిగా సెక్యూరిటీ ఆడిట్ అనేది చేసి అక్కడ నిజంగా 100% సెక్యూర్ గా ఉందా లేదా చేసి అప్పుడు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం. ఇలాంటి ఒక బేసిక్ మెజర్స్ తీసుకుంటే కనుక పోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సీసీ కెమెరాలకి సంబంధించి చాలా మంచి వివరణ ఇచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.